స్టేబుల్ మైండ్ ఉన్న వాళ్ళు ఒక నేరం చేసే ఆలోచన రాదు. వచ్చినా కానీ చట్టం ఉంటుందనే భయం ఉంటుంది, మనల్ని వదిలేయనే భయం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేరం చేయడానికి ఆలోచిస్తారు, భయపడతారు, నేరం చేయకుండా ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. అన్స్టేబుల్ మైండ్ ఉన్నవాళ్ళు లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో అగ్రెషన్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది. అగ్రెషన్ ఎలాగైనా వాళ్ళపైన దాడి చేయాలి, పరిష్కరించుకోవాలి, వెంటనే వాళ్ళని శిక్షించాలనే ఒక ధోరణి అనేది ఈ వీళ్ళల్లో ఉంటుంది. ఇతనిలో కూడా అలాంటిది ఉంది కాబట్టి ఆవేశంలో, అనుమానంతో, ఆవేశంలో భార్యని, పిల్లల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఒక క్షణం ఆలోచించవచ్చు, పోలీసు వదిలిపెట్టరు, నన్ను కూడా ఎన్కౌంటర్ చేస్తారు. ఇట్లా రకరకాల, అసలే మానసిక సమస్యలో ఉన్నవాడు రకరకాల ఆలోచన అతనికి వచ్చినప్పుడు ఈయనకంటే మనం కూడా చచ్చిపోతే బెటర్ అని చెప్పేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.